హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు దివాళీ ముహూర్త్ ట్రేడింగ్ కోసం అయితే 10 అనలిస్టులు అయితే కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేశారు. 10 నుంచి 20 అనలిస్టులు సేమ్ ఒపీనియన్ మీద అయితే కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశారు. అవేంటో చూద్దాం ఈరోజు. దివాళీ ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ ఈ రోజు ఆఫ్టర్నూన్ టైంలో 1:45కి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ 2:45కి అయితే ఎండ్ అవుతుంది. ఈ టైంలో ఈ స్టాక్స్కి అయితే రికమెండ్ చేశారు కొందరు అనలిస్టులు అయితే. దాంట్లో కొన్ని స్టాక్స్ అయితే హెచ్జి ఇన్ఫ్రా కానీ, ఇన్ఫో ఎడ్జ్ అంటే నౌకరీ కానీ, డీసీబీ బ్యాంక్ అయితే ఉన్నాయి. ఈ రికమెండ్ చేసిన స్టాక్స్లో అయితే ఇంకా 10 స్టాక్స్ అయితే రికమెండ్ చేశారు. వన్ బై వన్ అయితే చెప్తాను డీటెయిల్గా. హెచ్జి ఇన్ఫ్రా స్టాక్ అయితే ఇంజనీరింగ్ లిమిటెడ్ అయితే రికమెండ్ చేశారు. ఈ కంపెనీలో ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఉన్నారు వీళ్ళు. సర్వీసెస్ కానీ, మెయింటెనెన్స్ కానీ, రోడ్స్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ వర్క్లో అయితే డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీ స్టాక్ అయితే అప్ సైడ్ 60% వెళ్తుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే కంపెనీలో స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. వీళ్ళకి వచ్చిన కాంట్రాక్ట్‌ని ఎఫెక్టివ్‌గా ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. దానివల్ల కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉంది అనేసి అయితే చెప్తున్నారు. ఈ కంపెనీ కరెంట్ ప్రైస్ అయితే ₹911 ఉంది. అప్ సైడ్ 60% వెళ్తుందని అయితే చెప్తున్నారు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 5,940 క్రోర్‌గా అయితే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ పీఈ గాని 13.8% ఉంది. ఆర్ఓసీ గాని 16.8% ఉంది. ఈ కంపెనీకి బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. నెక్స్ట్ వీళ్ళు చెప్తున్న స్టాక్ ఏంటంటే టోటల్‌గా ఉన్న అన్ని స్టాక్స్ కూడా కంపెనీ బ్యాలెన్స్ షీట్ గాని, ప్రాఫిటబిలిటీ గాని, రోబస్ట్ ఆర్డర్ బుక్ అంటే కంపెనీకి స్ట్రాంగ్‌గా ఆర్డర్ బుక్ ఉంది. దీనివల్లనే ఈ స్టాక్స్‌ని అయితే రికమెండ్ చేశారు వీళ్ళు అన్ని స్టాక్స్‌ని కూడా. ఇన్ఫో ఎడ్జ్ అంటే గనక నౌకరీ.com అని చెప్పొచ్చు. వీళ్ళకి నౌకరీ.com, 99acres.com, జీవన్సాథీ.com అండ్ శిక్ష.com అనే ఆన్‌లైన్‌లో వీళ్ళైతే బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ స్టాక్ కూడా అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. అండ్ 35% అది అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. కరెంట్ ప్రైస్ అయితే ₹1,312గా ఉంటే అప్ సైడ్ 35% అయితే వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ గా కూడా ₹85,040 40 క్రోర్‌గా ఉంది. స్టాక్ పిఈ రేషియో కూడా 82.2%. ఇదైతే ఎక్కువగానే ఉంది కానీ ఇదైతే బ్యాలెన్స్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ఓసి కూడా 3%గా ఉంటే కంపెనీకి ప్రాఫిట్స్ అయితే పెద్దగా లేవు అనేది అర్థం. కానీ ఈ కంపెనీకి ఫ్యూచర్‌లో బాగా గ్రోత్ ఉంటుంది అనేది వీళ్ళైతే ఇస్తున్నారు. నెక్స్ట్ క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీకి అయితే బ్రోకరేజ్ వాళ్ళు ఇస్తున్నారు. 39 అనలిస్టులు అయితే ఇస్తున్నారు. ఈ కంపెనీలో 34 ఎక్స్‌పర్ట్స్ అయితే రికమెండ్ చేస్తున్నారు. 39 అనలిస్ట్‌లో 34 పీపుల్ అయితే రికమెండ్ చేస్తున్నారు. క్రాంప్టన్ గ్రీవ్స్‌కి అయితే గనక. ఈ కంపెనీ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ అయితే సెల్ చేస్తూ ఉంటుంది మార్కెట్‌లో. లైక్ లైట్స్ గాని అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ గాని ఈ ప్రొడక్ట్ సెగ్మెంట్‌లో అయితే స్ట్రాంగ్‌గా ఉంది. రీసెంట్‌గా జీఎస్టీ రేట్స్ తగ్గడం వల్ల అండ్ ఫెస్టివల్ డిమాండ్ ఉండడం వల్ల కూడా ఈ కంపెనీ స్టాక్స్ అయితే రీసెంట్‌గా బాగా పెరిగింది. వీళ్ళ బిజినెస్ కూడా బాగా గ్రోత్ అయింది. నెక్స్ట్ ఈ కంపెనీ స్టాక్ కూడా వీళ్ళిస్తుంది ఏంటంటే 39% నుంచి 75% అప్ సైడ్ వెళ్తుంది అనే విధంగా అయితే చెప్తున్నారు. ప్రెజెంట్‌గా ₹287 గానే ఉంది ఈ స్టాక్ కూడా. అప్ సైడ్ 39 నుంచి 75% అయితే వెళ్తుందనైతే చెప్తున్నారు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 18,484 క్రోర్‌గా అయితే ఉంది. నెక్స్ట్ సోమని సెరామిక్స్ కంపెనీ కూడా ఇస్తున్నారు. ఈ కంపెనీ బిజినెస్ ఏంటంటే డెకోర్ సొల్యూషన్‌లో అయితే వీళ్ళైతే స్ట్రాంగ్‌గా బిజినెస్ ఉంది. లైక్ టైల్స్ గాని, పాలిష్డ్ వెట్టిఫైడ్ టైల్స్ గాని, గ్లేజ్డ్ వెట్టిఫైడ్ టైల్స్ గాని, శానిటరీ వేర్ గాని, బాత్ ఫిట్టింగ్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉన్నారు. వీళ్ళ బిజినెస్ ఇండియాలోనే కాకుండా ఫారిన్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే ₹450గా ఉంది. అప్ సైడ్ 36% వెళ్తుందని చెప్తున్నారు ప్రెజెంట్‌గా ఉన్న వాల్యూతో. ఈ కంపెనీకైతే 19 ఎక్స్‌పర్ట్స్ దగ్గర నుంచి 22 అనలిస్ట్‌లు అయితే ఎక్స్‌పర్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీ స్టాక్ అయితే రికమెండ్ చేస్తున్నారు. ఔట్ ఆఫ్ 22, 19 పర్సన్స్ అయితే రికమెండ్ చేస్తున్నారు ఈ కంపెనీకి. ఈ కంపెనీకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. అండ్ 100 నుంచి 50 బేసిస్ పాయింట్స్ ఆఫ్ బిజినెస్ కూడా మార్జిన్స్ కూడా ఎక్స్‌పాండ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్‌లో అనే విధంగా కూడా చెప్తున్నారు. ఈ కంపెనీకి ఉన్నటువంటి డెట్స్ కూడా నెక్స్ట్ 2-3 ఇయర్‌లో చాలా డౌన్‌కి తీసుకురావాలని కంపెనీ అనుకుంటున్నారు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పిఎన్‌సి ఇన్ఫ్రాటెక్ కంపెనీకి కూడా ఇచ్చారు రేటింగ్ అయితే గనక. ఈ కంపెనీ ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో ఉన్నారు. దానితో పాటుగా సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఉన్నారు. ఈ కంపెనీ వాళ్ళైతే రోడ్స్, హైవేస్, బ్రిడ్జెస్ గాని కన్‌స్ట్రక్షన్ చేసే బిజినెస్‌లో. ఈ కంపెనీ స్టాక్ కూడా ₹286గా ఉంటే అప్ సైడ్ 30% వెళ్తుందనైతే చెప్తున్నారు వీళ్ళు. మార్కెట్ క్యాప్ కూడా 7,342 క్రోర్‌గా అయితే ఉంది ఈ కంపెనీకైతే. నెక్స్ట్ బిర్లా సా సాఫ్ట్ లిమిటెడ్ కూడా ఇచ్చారు. ఈ కంపెనీ అయితే సాఫ్ట్‌వేర్ సెగ్మెంట్‌లో ఉంది. ఐటీ కన్సల్టింగ్ గాని అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు.
ఈ కంపెనీ స్టాక్ కూడా 339 రూపీస్గా ఉంటే అప్ సైడ్ 30% వెళ్తుందనేది చెప్తున్నారు. మార్కెట్ క్యాప్ కూడా 9441 క్రోర్గా అయితే ఉంది ఈ కంపెనీకి. స్టాక్ పిఈ రేషియో కానీ ఆర్ఓసి కానీ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి ఈ కంపెనీకి అయితే. నెక్స్ట్ గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్కి అయితే ఇస్తున్నారు రేటింగ్ వాళ్ళైతే. ఈ కంపెనీ కూడా 35% అప్ సైడ్ వెళ్తుంది స్టాక్ అనేది చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న వాల్యూతో. గ్రీన్ పై లిమిటెడ్ ఈ కంపెనీ అయితే ప్లైవుడ్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మన ఇండియాలోనే కాకుండా వీళ్ళు ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళ బిజినెస్ వీళ్ళ ప్రోడక్ట్స్ని అయితే కనుక. బుక్ వాల్యూ కూడా 64.8%గా ఉంది. మార్కెట్ క్యాప్ ఈ కంపెనీకి 3828 క్రోర్గా ఉంది. కరెంట్ ప్రైస్ అయితే ఈ స్టాక్కి 306 రూపీస్గా ఉంటే అప్ సైడ్ 35% వెళ్తుందని అయితే చెప్తున్నారు. గ్రీన్ పై ఇండస్ట్రీస్ అంటే ఇది బిర్లా గ్రూప్కు సంబంధించినటువంటి కంపెనీ. ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇచ్చారు వీళ్ళైతే. నెక్స్ట్ యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి అయితే ఇచ్చారు. ఇది కన్స్ట్రక్షన్ చేసే సెగ్మెంట్లో ఉన్నారు అండ్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేసే సెగ్మెంట్లో అర్బన్ కానీ రూరల్ ఏరియాస్ వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 15,768 క్రోర్గా ఉంటే కరెంట్ మార్కెట్ షేర్ ప్రైస్ 315 రూపీస్గా ఉంది. అప్ సైడ్ 30% వెళ్తుంది ఇక్కడ నుంచి అని అయితే చెప్తున్నారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ బిజినెస్ స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది అండ్ ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్ అన్నీ కూడా అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సెక్టర్ డెవలప్మెంట్ అవ్వడానికి కానీ దీనివల్ల ఈ వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది ఇండియన్ మార్కెట్లో అనే విధంగా కూడా చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఓరియంట్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీకి అయితే ఇచ్చారు. అప్ సైడ్ 29% వెళ్తుందని అయితే చెప్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళు స్విచ్ గేర్స్ కానీ అప్లయన్సెస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు అండ్ R&D క్యాపబిలిటీస్ కూడా ఉంది ఈ కంపెనీకి. ప్రజెంట్గా ఉన్న వాల్యూతో అప్ సైడ్ 29% వెళ్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ షేర్ ప్రైస్ 205 రూపీస్గా ఉంది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 4,375 క్రోర్గా అయితే ఉంది. ఈ కంపెనీ కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉండొచ్చు ఫ్యూచర్లో అనే విధంగా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ డీసీబీ బ్యాంక్ అయితే ఇచ్చారు. ఈ కంపెనీ ప్రజెంట్గా 145 రూపీస్గా ఉంటే అప్ సైడ్ 28% వెళ్తుందని అయితే చెప్తున్నారు. ఇండియా బ్యాంకింగ్ సెక్టర్లో అయితే ఈ కంపెనీ స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది అండ్ రీసెంట్గా Q2 రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. ఈ కంపెనీ స్ట్రాంగ్గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే కూడా. మార్కెట్ క్యాప్ కూడా 4,651 క్రోర్గా అయితే ఉంది ఈ కంపెనీకి మార్కెట్ క్యాప్. ఆర్ఓసి కూడా 7.6%గా ఉంది అండ్ ఈ కంపెనీకి Q2 రిజల్ట్స్ బాగా పోస్ట్ చేశారు. రీసెంట్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. అంటే బ్యాంకు నిఫ్టీ కూడా లైఫ్ టైం హైక్ అయితే రీచ్ అయిపోయింది. ఈ అనాలిసిస్ కూడా అందరూ కూడా 10 అనలిస్టులు అయితే ఇచ్చారు ఈ స్టాక్స్ అన్నిటికి కూడా. ఈ ఎవరో చెప్పారని అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టద్దు. ఇన్వెస్ట్మెంట్ కానీ అండ్ ట్రేడింగ్ కానీ మీరు అనాలిసిస్ చేశాక మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఈ స్టాక్స్ పైన అనలిస్టులు అయితే చెప్పారు అండ్ నా ఒపీనియన్ కూడా చెప్పాను. ఇది ఓన్లీ నాలెడ్జ్ చేయడం కోసం మాత్రమే అనేది చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.